హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ టైమ్స్ సెక్షన్లో స్వాగతం. ఆన్లైన్ రమ్మీ యాప్లు. ఈ ఆన్లైన్ రమ్మీ యాప్లో జనాల్ని, ఈ రమ్మీ ఆడుతున్న ఈ జనాల్ని ఎలా పిచ్చోళ్ళని చేసి, ఎలా బ్లేమ్ చేసి ఈ ఆడుతున్న వాళ్ళని స్కామ్ చేస్తున్నారో, ఫ్రాడ్ చేస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా విత్ ప్రూఫ్లతో మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను కూడా. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది చూసిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ ఆన్లైన్ రమ్మీ యాప్లో గేమ్లు ఆడాలనుకుంటే గనక ఇంకా మీ ఇష్టం. ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి, అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ ఆన్లైన్ లో రమ్మీ ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ ఈ ఈ విషయం అనమాట. ప్లీజ్ దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే తమ్ముళ్ళు, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా ఇప్పుడు ప్రూఫ్స్ కూడా ఇవన్నీ కూడా మన ఫాలోవర్ లో ఒక తమ్ముడు ఈ ఆన్లైన్ రమ్మీ ఆడి మోసపోయాడు. ఈ స్కామ్ ని ఎలా ఎదుర్కొన్నాడు ఏంటి అన్నది మీకు అంతా కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఆ తమ్ముడు నాకు సెండ్ చేశాడన్నమాట. ఇవన్నీ అన్నా, నువ్వు తప్పనిసరిగా ఈ స్కామ్ ని నువ్వు అందరికి తెలియజేయాలన్నా. ఇలా తెలియకుండా ఎంతో మంది ఈ రమ్మీ యాప్లాడి ఎంతో మంది మోసపోతున్నారన్నా. నేను ఇలా మోసపోయానన్నా. ఇప్పుడు ఈ రమ్మీ యాప్ లో ఇటువంటి స్కామ్లు ఉన్నాయని నాకు అర్థమైందన్నా. నేను దీని నుంచి బయటకు వచ్చేస్తున్నానన్నా. నీవు ఇది అందరికీ తెలియాలన్నా ఈ స్కామ్లు అన్నాయే అని చెప్పేసి మనకి పంపించాడు అనమాట. అందువల్ల ఈ స్కామ్లు ఇటువంటి జరుగుతాయని నాకు ఇప్పుడు తెలుసు, కానీ మీకు పూర్తి విత్ ప్రూఫ్ తో మీ అందరూ కూడా తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు తప్పనిసరిగా ఇదంతా కూడా పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు మీకు అసలు ఈ స్కామ్, ఇటువంటి స్కామ్లు కూడా జరుగుతాయా, ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి మీకు మైండ్ పోతుంది అనమాట. పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇది రమ్మీలోనే డీల్ గేమ్ అని ఉంటుంది కదా, అంటే రమ్మీ గేమ్ ఆడుతున్న వాళ్ళు తెలుస్తుంది. అయితే డీల్ గేమ్ అనమాట. ఇది 6 ఆడుతున్నారు. అందులో తరుడులో ఉన్నవాడే మన ఫాలోవర్ అనమాట, ఆ తమ్ముడు. అయితే ఇక్కడ చూడండి, మన తమ్ముడు 407 పాయింట్లతో ఉన్నాడు. డ్రాప్ చేసేసాడు, అంటే లాస్ట్ డీల్ అనమాట. ఇది 3 డీల్లో లాస్ట్ డీలు. అయితే అక్కడ గ్రీన్ టికెట్ నా వ్యక్తి చూడండి, అసలు కార్డు చూడండి, అన్నీ బాగానే ఉన్నది. 6, 7కి అక్కడ మధ్యలో అక్కడ జోకర్ని తీసుకెళ్ళి ఇక్కడ 6, 8, 9 మధ్యలో పెట్టచ్చు. కానీ పెట్టకుండా ఎలా వదిలేసాడో చూడండి. ఎందుకు వదిలేసాడు అంటే ఇక్కడ విన్నర్ అయ్యాడు చూడండి. ఫస్ట్ విన్నర్ అని ఉంది కదా, నెంబర్ 1 ఉన్నవాడు విన్నర్ అయ్యారు. ఆర్మిస్ అని విన్నర్ అనమాట. అయితే అతనికి ఆ 6, 7, 8 మధ్యలో కనుక ఆ జోకర్ని పెడితే కనుక అతనికి పాయింట్లు తక్కువ వస్తాయన్నమాట ఆడికి. దానివల్ల ఏంటంటే మన తమ్ముడు విన్ అవ్వడానికి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఆ గ్రీన్ టికెట్ని 5th ఉన్న గ్రీన్ టికెట్ పెట్టి ఉంది చూసారా, అది చూడండి ఎలాగా వదిలేసాడు చూడండి. అసలు ఆ కార్డ్స్ని ఎలా వదిలేసాడు చూడండి. ఎందుకంటే ఇక్కడ మన తమ్ముడు నెక్కకూడదు అంటే మన స్కామ్, ఇప్పుడు ఈ తమ్ముడిదని కాదు, మనల్ని ఎలా స్కామ్ చేస్తున్నారో చూడండి. కావాలని వీళ్ళు అలాగా మనల్ని నెక్కకూడదని అలాగా కార్డ్స్ని వదిలేస్తే అసలు ఎలాగా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఎలాగ ఆడుతున్నామో అలాగే ఇంకో 4, 5 ఆడుతూ ఉంటారు. అంటప్పుడు కావాలని ఎవరైనా కార్డ్స్ని అలాగా వదిలేస్తారా? ఆ జోకర్ని 6, 8, 9 మధ్యలో పెట్టచ్చు, పెట్టి అసలు వదలొచ్చు కదా. అలా కాకుండా కావాలని మన తమ్ముడు నెక్కకూడదు అన్నట్టుగా ఎలా వదిలేసాడు చూడండి. ఏంటంటే ఇక్కడ వేలే ఉంటారనమాట. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఎలా తొక్కాలో తెలుసు అనమాట ఈ రమ్మీ యాప్లోకి. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇదంతా కూడా రమ్మీ ఆడుతున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది క్లారిటీగా. మళ్ళీ ఒకవేళ అర్థమైపోతే ఒకసారి మళ్ళీ చూడండి ఎలాగా వీళ్ళు స్కామ్ చేశారో. చూశారు కదా ఎంత స్కామ్ చూశారు కదా. అయితే ఈ స్కామ్ ఇలా జరిగింది ఏంటి, ఇది ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి, ఈ ఆన్లైన్ ఈ రమ్మీ యాప్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేశాడు ఆ తమ్ముడు. ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా సమాధానం చెప్పారో ఇప్పుడు వినండి. హలో, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ అలీ కాలింగ్ ఫర్ రమ్మీ కల్చర్. నమస్కారం సార్, నా పేరు అలీ, రమ్మీ కల్చర్ మాట్లాడుతున్నాను. మీరు కాల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ అది రైజ్ చేసి ఉన్నారు సార్. అవును సార్, అది ఒకసారి మీరు మీకు స్క్రీన్ షాట్ అటాచ్ చేసిన కదా, ఓకే, అదొకసారి చూడండి. లాస్ట్ 3rd డీల్ది
ఖచ్చితంగా చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సార్ ఇందులో అంటే మీకు స్కోర్ మీరు డ్రాప్ పెట్టున్నారు 20 చూపిస్తుంది. 407 ఉంది సార్ టోటల్ స్కోర్, గేమ్ స్కోర్. అవునవును. ఒకసారి 5th మ్యాడ్ అని ఉంది కదా. మ్యాడ్ సార్? అవును చెప్పండి. ఒకసారి ఆయన కౌంట్ చూడండి ఒకసారి. అయినది ఎక్క జోకర్, ఎస్ జోకర్. అతను 69 ఉంది సార్, చెప్పండి. ఆ కౌంట్ చూడండి సార్, కౌంట్ కరెక్టేనా 69? ఓకే, అతను మీకు అతని స్కోర్ అవుతుంది తప్పు చూపిస్తున్నట్టున్నారు సార్ మీరు. స్కోర్ తక్కువ కదా, ఎక్కువ ఇచ్చాడు కావాలంటే చూడు ఒకసారి. మీరు మామూలుగా చూడండి ఆయన గేమ్ ఒకసారి, అది స్క్రీన్ చూడండి మీకు అర్థమవుతుంది. కావాలని ఎక్కువ స్కోర్ ఇచ్చాడు ఆయన. కావాలని ఎక్కువ స్కోర్ ఇచ్చినట్టు మీరు. ఖచ్చితంగా చెక్ చేసి మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సార్. మీకు కాల్ 2 నిమిషాలు నేను హోల్డ్లో పెట్టచ్చా సార్? చెక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరేనండి, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్ అయినందుకు. క్షమించండి సార్ లాంగ్ హోల్డ్ కి. మీరు మ్యాడ్ అనే అతను 69 పాయింట్స్ ఇచ్చారంటున్నారు కదా మీరు. 326 అయిపోయినాయి మీకు, ఓకేనా? కానీ చూడండి అతని యొక్క ఫార్మేషన్ అది ఏదైతే ఉంది కదా సార్, అతను ఏ విధంగా చేసుకోవాలి అనేది సార్ చూడండి. ఐఎమ్ రియల్లీ సో సారీ సార్. అది అతని యొక్క నిర్ణయం అనమాట సార్. అందులో మనం ఎటువంటి పరిస్థితుల్లో కానీ మనం అతని మీద అది చెప్పలేము అనమాట సార్. ఈ విధంగా మీకు ఎలా కష్టంగా ఇలా ఇవ్వాలి అని చెప్పేసి సార్. ఫేర్ ప్లే ఏముంది సార్ దాంట్లో? చెప్పండి. ఫేర్ ప్లే ఏముంది దాంట్లో? ఫేర్ ప్లే అంటే అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. ఇందులో ఫేర్ ప్లే ఎక్కడ ఉంది అంటున్నా. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోనీకి అంటే మేము పిచ్చోళ్ళం ఆడేది. సరే సార్ చూడండి, మీరు ఇక్కడ ఏదైతే మీకు గ్రూపింగ్ చేస్తున్నారో అది చూడండి, అది మీకు నిర్ణయం కదా సార్. అందులో మీకు ఎటువంటి మీకు ఫోర్స్ అయితే మనం చేయలేం కదా. ఇప్పుడు మీరు ఇలానే మీరు గ్రూపింగ్ చేయాలి. ఆయన కావాలని ఇచ్చాడండి, కావాలని ఇచ్చాడు కదా. ఆయన విత్ ఇంటెన్షన్లు ఇచ్చాడు కదా. కావాలని ఇచ్చాడని మనం చెప్పలేం కదా సార్. ఎందుకంటే సార్ చూడండి, అతను మేబీ అతనికి గ్రూపింగ్ నేను విన్ అవ్వలేకపోతుందని చెప్పేసి అతను మన గేమ్ వదిలేసి ఉండొచ్చేమో. దానివల్ల ఎవరు లాస్ అవుతుంది సార్? ఎవరు లాస్ అవుతుండు? ఇప్పుడు మీకు కొట్టి ఎందుకే గేమ్ ఆడేందుకే మేము పిచ్చామా? ఇక చూడండి, అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేయకండి సార్. మేము పిచ్చోళ్ళమా అంటున్నా, ఆడేది మేము పిచ్చోళ్ళమా? అబ్యూజ్ అయింది సార్. ఈ సైట్ లో నేను 4 లక్షలు 5 లక్షలు పోయినాయి. సారీ టు హియర్ దట్ సార్. మీరు చెప్పేది నాకైతే అర్థం. మీరు సింపుల్ గా చెప్పేస్తున్నారు సార్. ఎందుకంటే సార్ చూడండి, అందులో మనం ఏం చేయలేం కదా సార్. ఎందుకంటే సార్ చూడండి, ఏ విధంగా గ్రూపింగ్ చేసుకోవాలి, ఏ రకంగా ఫేర్ ప్లే ఇస్తున్నారు మీరు అంటున్నా. మీరు ఏ రకంగా ఫేర్ ప్లే ఇస్తున్నారు? ఫేర్ ప్లే అంటే సార్ చూడండి, ఇప్పుడు ఇంటెన్షన్ గా మీరు చేస్తారని మీరు అంటున్నారు కదా సార్. చూడండి, గ్రూపింగ్ అనేది చేసుకోవడం అనేది అది వాళ్ళ యొక్క నిర్ణయం కదా సార్. అందులో మనం చేయలేం కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూడండి, మీరు ఇక్కడ కొన్ని వేరే గేమ్లు కావచ్చు, అక్కడ చోట్ల మీకు కొన్ని చోట్ల మీరు వచ్చేసి ఏదైతే మీరు చేస్తున్నారో అక్కడ మీరు ఏ విధంగా మీకు గ్రూపింగ్ చేశారని చెప్పేసి మనం మిమ్మల్ని క్వశ్చన్ చేయలేం కదా సార్. అరే విత్ ఇంటెన్షన్ గా చేస్తే ఏం లాభం అంటున్నా నేను. ఇంటెన్షన్ గా అయితే ఏమి ఉండదు కదా సార్. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ డ్రాప్ పెట్టేస్తున్నారు సార్. ఒకవేళ మీరు గేమ్ ఆడంటే మీరు విన్ అయ్యేమో కదా సార్. నేను ఆల్రెడీ నా లీడ్ పాయింట్స్ ఉందని నువ్వు డ్రాప్ కొట్టేసుకున్నా. అలా ఎలా అవుతుంది సార్? చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు లీడ్ పాయింట్ ఉందని మీరు అంటున్నారు. కన్ఫర్మ్ గా మీరు కార్డ్స్ వేయండి ఏమైంది ఎట్లయితే అది రిలీజ్ అవుతుంది సార్. కార్డ్స్ వేయండి అంటున్నారు మీరు అంటున్నారు కదా. మేము ఎప్పుడు కూడా మీకు గెలవాలని చెప్పేసి మిమ్మల్ని కార్డ్స్ వేయలేదు సార్. మీరు అండగా మీకు వస్తాయి, మీకు వచ్చిన కార్డ్స్ మీరు యూజ్ చేసుకోవాలి. అంటే అది ఫేర్ ప్లే అంటారు మీరు, అంతేనా? ఇప్పుడు అది జరిగింది ఫేర్ ప్లే అంతేనా మీ సైట్ లో? ఫేర్ ప్లే అంటే సార్ చూడండి, అతను ఏ విధంగా గ్రూప్ అయ్యా మీరు చెప్పండి అది ఫేర్ ప్లేనేనా? సార్ అందులో మనం మేము యాక్షన్ తీసుకోలేము సార్. ఎందుకంటే అతను ఏ విధంగా గ్రూపింగ్ చేసుకోవాలి అనేది అతని యొక్క నిర్ణయం సార్. లాస్ అయింది ఎవడు? రిలీజ్ అవుతుంది సార్. మనం ఏం చేయలేం కదా సార్ ఇందులో. ఎందుకంటే సార్ చూడండి, ఫేర్ ప్లే అది ఫేర్ ప్లేనా చెప్పండి మీరు. అతను చూడండి, అతను ఏమైనా కార్డ్స్ ఏమైనా పాస్ ఏమైనా చేస్తున్నారా సార్? ఇద్దరు కలిసి గేమ్ ఆడారా సార్? అంటే ఫేర్ ప్లేనా అది అంటున్నా నేను సార్. అరే మీరు ఫేర్ ప్లే కాదని చెప్పండి, ఫేర్ ప్లే అని చెప్పండి. అది ఫేర్ ప్లేనే అని చెప్పండి. మీరు ఎందుకు చెప్తలేరు సార్? చూడండి, ఫేర్ ప్లే అంటే ఇప్పుడు అతని యొక్క నిర్ణయం సార్. అది ఏ విధంగా కార్డ్స్ చేసుకోవాలి అనేది సార్. ఇప్పుడు మీరు సరే ఆ గేమ్ వదిలేసింది, మీకు వేరే గేమ్ చెక్ చేసాం అనుకోండి, ఆ గేమ్ లో మీరు అన్ని స్కామ్లే. మీ దాంట్లో 100 ఆడితే 2 3 వస్తాయి అంతే, మిగతా అని లాసులే.
ఐఎమ్ రియల్లీ సో సారీ సార్. చూడండి మీకు సరేనండి, ఈ వాయిస్ రికార్డింగ్ నా దగ్గర ఉంది, నేను ఎక్కడ కంప్లైంట్ చేయాలో అక్కడ కంప్లైంట్ చేసుకుంటా. ఓకేనా? మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ సార్ కమెంట్ చేయలేను, కానీ ఎవరి యొక్క గ్రూపింగ్ ఫార్వర్డ్ చేసుకోవాలి అన్నది వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. ఓకే తమ్ముళ్ళు, విన్నారు కదా, ఇది అన్నమాట వాడి సమాధానం. ఇలాగా జనాల్ని స్కామ్ చేస్తూ ఫ్రాడ్ చేస్తూ ఈ ఆన్లైన్ రమ్మీ యాప్లలో, ఈ ఆన్లైన్ రమ్మీ అని కాదు, ఆన్లైన్ సైట్లలో జరిగే గేమ్స్ కూడా ఇలా ఫ్రాడ్లు చేస్తూ స్కామ్లు చేస్తూ మనం పెచ్చోలు చేస్తూ గొర్రెలు చేస్తూ ఇలా మన దగ్గర డబ్బుల్ని వాళ్ళు దెబ్బుకుంటుంటే మనం ఇవన్నీ తెలుసుండి కూడా ఇవన్నీ తెలుసుకొని ఇని కూడా మళ్ళీ ఇంకా ఇంకా ఆడి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం అనమాట. దయచేసి చెప్తున్నాను తమ్ముళ్ళు, దయచేసి చెప్తున్నాను, ఇంత చూసారు కదా ఎంత ఫ్రాడ్ చూడండి, ఎంత ఫ్రాడ్ చూడండి. అక్కడ ఎందుకని అలా ఎవరైనా మీరు ఒకసారి చెప్పండి. అసలు ఆడుతున్న వాళ్ళు ఒరిజినల్ గా నిజంగా రమ్మీ యాప్ ఆడుతున్న వాళ్ళు అందరూ ఒక నీలాగానే మనం ఆడేలాగానే ఇంకో 4-5 ఆడతారు. ఆడినప్పుడు వాడు కావాలని ఎందుకు డ్రాప్ చేస్తాడు, వాడు కావాలని ఎందుకు డ్రాప్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏంటి అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా ముగ్గురు ఉన్నవాళ్ళు, ఇద్దరు ఉన్నవాళ్ళు వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళే ఉండి మనల్ని ఎప్పుడు తొక్కాలో అలా నొక్కి పెట్టేస్తారనమాట. ఇప్పుడు మనం కొన్ని మంది ఈ తమ్ముడు కాబట్టి ఇలా కొంచెం ఏంటి అసలు ఎందుకు పోయింది గేమ్ అన్నట్టుగా చూసుకున్నాడు కాబట్టి తెలిసింది. కొన్ని మంది ఏంటంటే అలా గేమ్ లాస్ అవగానే వెంటనే ఇంకా ఆ గేమ్ లోంచి బయటకు వచ్చేసి ఇంకో గేమ్ యాడ్ అయిపోతారనమాట, ఇంకో గేమ్ ఆడటానికి రెడీ అయిపోతారు. మీరు తెలుసుకుని తమ్ముళ్ళు, ఇటువంటి మోసాలన్నీ కూడా ఇటువంటి భయంకరమైన ఇంకా కాదు తమ్ముడు, తెలుసు మనకి కొన్ని మాత్రం ఇలా తెలుస్తున్నాయి. ఇంకా తెలియకుండా మనల్ని అనేక రకాలుగా ఈ ఆన్లైన్ యాప్ల్లో కానీ ఆన్లైన్ సైట్లలో కానీ మనం ఫ్రాడ్ చేస్తూ స్కామ్ చేస్తూ మన దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు తమ్ముళ్ళు. వీళ్ళకి ఏంటి అంటే మనం ఎంత అప్పులైనా ఏమైనా మనం సర్వనాశనం అయిపోయి చచ్చిపోయినా పర్లేదు అనమాట. వీళ్ళకి మట్టికి వీళ్ళ యాప్ల్లో వీళ్ళ సైట్లో డబ్బులు పెట్టి ఆడి మనం పోగొట్టుకోవాలి అంతే అనమాట, వాళ్ళకి ఇవ్వాలంతే. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే తమ్ముళ్ళు, దయచేసి ఇవన్నీ కూడా మానేసి ఇటువంటి ఏమి ఆడకండి తమ్ముళ్ళు. ఇటువంటి స్కాములు, ఇటువంటి ఫ్రాడ్లు, ఇటువంటి గేమ్ ఉన్నాయి ప్రతిదీ కూడా అంతే తమ్ముడు. ఈ గేమ్లన్నీ కూడా అంతే. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను తమ్ముడు, ఇటువంటివి కూడా ఆడకండి. మీ మంచి బంగారు భవిష్యత్తు ఉంది తమ్ముడు, మీకు ఇలాంటి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంది. మీరు చేసే పనుల మీద శ్రద్ధ వహించండి. ఇటువంటి స్కామ్ ఫ్రాడ్ ఉండే ఇటువంటి గేమ్లు, ఆన్లైన్ బెట్టింగ్, ఇటువంటి ఆన్లైన్ యాప్లలో ఇటువంటి డిపాజిట్లు చేసి మీరు డబ్బులు లాస్ అవ్వకండి. దయచేసి మళ్ళీ చెబుతున్నాను, ప్లీజ్ ఎవరో కూడా అడగండి. ఎంత త్వరగా అవుతే అంత త్వరగా ఇటువంటి స్కామ్స్ ఫ్రాడ్లు ఉన్న ఈ బెట్టింగ్లోంచి బయటకు వచ్చేసి మీరందరూ కూడా బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.